నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అధికారులు. హన్మకొండలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో వరుస దొంగతనాలు. హాస్టల్లో చోరీ చేసి పారిపోతుండగా వ్యవసాయ బావిలో జారిపడ్డ దొంగ. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో దారుణం. మైనారిటీ తీరని ఓ బాలికకు మాయ చేసి తాళి కట్టిన శ్రీకాంత్ అనే యువకుడు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో మరో వివాదం. గర్భాలయ అభిషేకాలను టికెట్లు లేకుండా చేయిస్తామని ధర్మకర్తల మండలి సభ్యురాలి ఆడియో లీక్. ఇంకా ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయాన్ని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. మేడం ఒక్కసారి ఇట్లా మేడం మీరు మేడం 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 హన్మకొండలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ దొరికాడు. హాస్టల్లో చోరీ చేసి రాత్రి పారిపోతుండగా వ్యవసాయ బావిలో జారిపడ్డాడు. హన్మకొండ శివారులోని సీనియర్ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో దొంగ అర్ధరాత్రి దొంగతనం చేశాడు. చిమ్మ చీకటిలో పొలాల గుండా పారిపోతుండగా వ్యవసాయ బావిలో పడిపోయాడు. బావిలో ఉన్న దొంగను గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. అనంతరం దొంగను బయటికి తీశారు. హసన్పర్తి మండలం అన్నాసాగర్లోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థినుల సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు చోరీ చేశాడు. 3 రోజుల టైంలో 14 సెల్ ఫోన్లు, 6 ల్యాప్టాప్లు ఎత్తుకెళ్లాడు. బాత్రూమ్స్ డోర్ పగలగొట్టి హాస్టల్ గదిలోకి దొంగ ప్రవేశించినట్లు పోలీసుల విచారణలో తేలింది. తమకు హాస్టల్లో భద్రత లేదని విద్యార్థినులు వాపోతున్నారు. 3 రోజుల నుంచి బాత్రూమ్ డోర్స్ పగలగొట్టి హాస్టల్ గదిలోకి ప్రవేశించిన దొంగలు సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లను దొంగతనం చేస్తుండటంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉరవకొండ మండలంలో దారుణం జరిగింది. మైనారిటీ తీరని ఓ బాలికకు మాయ చేసి శ్రీకాంత్ అనే యువకుడు తాళి కట్టాడు. అమిత్యాలలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. గ్రామానికి చెందిన హేమలత అనంతపురం జిల్లా ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. 2 రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన 23 ఏళ్ల శ్రీకాంత్ ఆమెను ప్రేమ పేరుతో నమ్మించాడు. పెళ్లి చేసుకుందామంటూ మెడలో పసుపు కొమ్ము కట్టేశాడు. రామప్ప, ఆదిలక్ష్మి దంపతుల 4వ కుమార్తె హేమలత. ఇటీవల ఆమె తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. తల్లి వ్యవసాయ కూలి. మరోవైపు శ్రీకాంత్ తండ్రి కూడా చనిపోయాడు. యువకుడు తల్లి ఉమాదేవి వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది.
పబ్లిక్ ఏమని చేసుకో ఇంకా. నేను పీడీ విమరేజ్ వెల్ఫేర్ మాట్లాడుతున్నాను. మరి ఈరోజు ముఖ్యంగా ఆముదాల గ్రామానికి రావడం జరిగింది. నిన్న ఒక చైల్డ్ బాల్య వివాహం జరిగిందని చెప్పేసి మా కంప్లైంట్ జరగడం వల్ల మరి మా సంస్థ సూపర్వైజర్ని మరి ఎంఎస్కేని కూడా పంపించి విచారణ చేపట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా అమ్మాయి 14 సంవత్సరాలు మరి అబ్బాయి 20 సంవత్సరాలని చెప్పడం జరిగింది. మరి అది ఏ విధమైనప్పటికీ ఆ అమ్మాయి చైల్డ్ మ్యారేజే మరి జరిగిపోయింది. మరి కాబట్టి ఆ విషయం అయ్యి ఇప్పుడు మా డిపార్ట్మెంట్ తరఫున మేము చేసేది ఏంటంటే ఆ అమ్మాయిని సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేసి ఆ అమ్మాయికి కేజీబీవీలో చేర్పించి ఆ అమ్మాయికి చదువు కొనసాగించే విధంగా మేము చూసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా బాల్య వివాహ నిరోధక చట్టం కింద మరి కేసు ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయాలి కాబట్టి మరి అబ్బాయి మీద కూడా కేసు ఫైల్ చేసి మరి తర్వాత అధికారుల ఉత్తర్వుల మేరకు మేము ఆదేశాలు. ఉరకొండ మండలం ఆమిదాల గ్రామంలో 18/1/2023 సంవత్సరం ఆమిదాల గ్రామం నందు బాల్య వివాహం జరిగిందని ఒకటి వాట్సాప్ నందు తర్వాత సోషల్ మీడియా నందు వైరల్ అవుతున్నది. దాని అనుగుణంగా మన జిల్లా అధికారులు ఉత్తర్వుల మేరకు ఐసీడీఎస్ పీటీ గారు తర్వాత కోఆర్డినేటర్ చైల్డ్ వెల్ఫేర్ కోఆర్డినేటర్లు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు అందరూ కూడా అంతా కూడా ఆమిదాల గ్రామానికి వెళ్ళి వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో బాల్య వివాహం జరిగిందని నిర్ధారణ చేసి ఒక ఫిర్యాదు ఆమిదాల గ్రామం వీఆర్ఓ ద్వారా ఫిర్యాదు అందజేశారు. దాని మీద కేసు నమోదు చేసి విచారణ చేశారు. పట్టణంలోని బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10వ తేదీన వైఎస్ఆర్సీపీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నవాబ్ బాషా తెలిపారు. మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో మెగా జాబ్ మేళాకు ఏర్పాట్లకు సంబంధించి నియోజకవర్గ అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ వరసన మనూజ, ఎంపీపీ రెడ్డమ్మ, వైస్ చైర్మన్లు జిమ్కా వెంకట చలపతి, నూర్ అజాం, కమిషనర్, కౌన్సిలర్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించాలని ఎంపీ మిథున్ రెడ్డి నిర్ణయించామన్నారు. ఫిబ్రవరి నెలలో అది మదనపల్లి నియోజకవర్గము, తంబాలపల్లి నియోజకవర్గం, పీలేరు నియోజకవర్గం, పుంగనూరు నియోజకవర్గం, ఈ 4 నియోజకవర్గంలో రాజంపేట పార్లమెంట్కి సంబంధించిన ఈ 4 నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా గవర్నీలైన పెద్దలు మనందరి ప్రియతమ నాయకుడు రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మదనపల్లి శాసనసభ్యుడు యువనాయకుడు నవాజ్ బాషా గారి ఆధ్వర్యంలో గొప్ప జాబ్ మేళా మదనపల్లి ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. దీనికి నిరుద్యోగులందరూ కూడా ఎవరైతే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు మరి ఈ యొక్క ఇంటర్మీడియట్ డిగ్రీ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి మరి క్వాలిఫై చేయబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఉద్యోగం లేదు అనకుండా బాధపడకుండా మరి రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారు కానీ శాసనసభ్యుడు నవాజ్ బాషా గారు కానీ వారి ఉద్దేశం. కావున ప్రతి ఒక్క సచివాలయం నుంచి అడ్మిన్ల ద్వారా మరి అదేవిధంగా వాలంటీర్ల ద్వారా మరి ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఆ యొక్క వార్డులో క్లస్టర్స్లో నిరుద్యోగులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మరి డేట్ త్వరలో మరి రేపు నెల జరగబోయే డేట్ త్వరలో శాసనసభ్యులు గారు మరి వెలువరిస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ స్థలం వచ్చి బీటీ కాలేజీ గ్రౌండ్లో జరుగుతుంది పెద్ద ఎత్తున. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశము మన ప్రీతం నేత యంగ్ హీరో పార్లమెంట్ సభ్యులు శ్రీ మిథున్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకోసం రావాల్సి వచ్చింది అంటే వారు ఒక పెద్ద మెగా జాబ్ మేళా ఫిబ్రవరి 10th కండక్ట్ చేయాలని చెప్పేసి మన శాసనసభ్యులు వారితో కలిసి నిర్ణయించడం జరిగింది. దానికి గాను పూర్తిగా ఈ ఉన్నటువంటి మన కాన్స్టిట్యున్సీకి అయితే ఏమి చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీల నుంచి కూడా వచ్చిన మొత్తం నిరుద్యోగులందరినీ కూడా ఒకచోట చేర్పి సమీకరించి వారికి కావాల్సిన కంపెనీస్తో ముందే టైప్ చేసుకొని ఆ కంపెనీస్ హెచ్ఆర్ మేనేజర్లు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత మన అన్ని సమీకరణలు చేసుకొని అందరి ద్వారా
ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా, తర్వాత మన పొలిటికల్ మిషనరీ ద్వారా ప్రతి ఒక్కరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ నిరుద్యోగులందరినీ కూడా సమీకరించి తీసుకొని వచ్చి వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు కల్పించి, చిన్నదో పెద్దదో ఎవరిని కూడా ఖాళీగా పెట్టకూడదు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాలా, ఉద్యోగం కల్పించాలా, ఎంతో కొంత ఆదాయం వచ్చే మార్గాన్ని కల్పించాలనేది మన ప్రభుత్వాధినేతల ఉద్దేశము. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా అదే చెప్పినారు. ఎక్కడ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి రెగ్యులర్గా ఎన్రోల్ చేపించేసి నిరుద్యోగత లేకుండా చేయాలా. ఏలూరు జిల్లా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేయవలసిన ట్విట్కో ఇళ్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆయన అన్నారు. ఇప్పటికీ 70% పూర్తయిన ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంటే ఎంట్రన్స్ లో తాళాలు తీసుకున్నాయి, ఎందుకంటే కోవిడ్ సెంటర్ అని నడిపారు కదా, అవి తీసుకున్నాయి. జస్ట్ కొన్ని తాళాలు పోయి కూడా ఉంటాయి చాలా కాలం. కొంతమంది వాచ్మెన్ వాళ్ళు ఉండడానికి ఓపెన్ చేసి కరెంట్ కూడా ఇచ్చారు కదా. కరెంట్ లేదు అక్కడ. కోవిడ్ ఉన్నారా? వాళ్ళు ఎవరు ఉండరు, కాపలాదారు డిపార్ట్మెంట్ కాపలాదారు మాత్రం. అందరూ వస్తే కలెక్టర్ ఆరోగ్య మళ్ళీ ఒకసారి అందరికి చెప్పి ఇది చేస్తారు. అప్పుడు కూడా కలెక్టర్ గారితో కాకపోతే ఫిబ్రవరి 22వ తేదీ నాడు విజయవాడలో కానీ వదిలిపెట్టకుండా బండి అలా చూడండి. బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేద వర్గాల వారు, అణగారిన వర్గాల వారు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాల వారు, వారందరూ కూడా ఎన్నో ఏళ్లుగా ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఇళ్ల నిర్మాణం, ఇదే ఇళ్లను గతంలో కూడా మేము వచ్చి పరిశీలన చేశాము. అసలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఆ రోజు ఏ రకంగా అయితే ఉందో ఈ రోజు కూడా అదే రకంగా ఉంది. నేను బాగా గ్యారంటీ చెప్తా ఉన్నా, ఆ రోజు ఈ రోడ్డు ఒకటి లేదు, ఈ రోడ్డు వేసారు అంతే. ఇంకా తప్ప ఏ మాత్రం కూడా వాళ్ళకి వాటర్ కనెక్షన్ ఇవ్వడం కానీ, కరెంటు కనెక్షన్ ఇవ్వడం కానీ, లేదా డ్రైనేజ్ సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ, ఇక్కడ రోడ్లు ఏర్పాటు చేయడం కానీ ఏ ఒక్క పని కూడా చేయలే. కాబట్టి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది టిట్కో లబ్ధిదారులు, కొంతమంది 25,000, కొంతమంది 50,000, కొంతమంది ₹1,00,000 వరకు కూడా డిపాజిట్లు కట్టారు. వారందరూ కూడా అప్పులు చేసి వడ్డీలు కడతా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఒక గుడ్డి ప్రభుత్వం. ఇది మూర్ఖంగా, కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇళ్ళు నిర్మాణం జరిగింది కాబట్టి అసలైన లబ్ధిదారులకు ఇళ్ళు ఇవ్వకుండా వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. పైగా ఇక్కడున్న అధికారపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో
వాళ్ళకు కాకుండా తమ తొత్తులకు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. బెదిరించి మీరు ఇక్కడ నుంచి వేరే పోండి, వేరే దగ్గర ఇస్తామన్నారు. ఫోన్లే మరి జగనన్న కాలనీలో అక్కడేమైనా ఇల్లు కట్టారంటే వాళ్ళది మరింత ఘోరం. వాళ్ళకి స్థలాలు ఇచ్చారు, 1,80,000 రూపాయలు ఇల్లు కట్టుకోమంటా ఉన్నారు. 1,80,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడం కాదు కదా, కనీసం బాత్రూమ్ కూడా కట్టుకోవడానికి వీలు కావడం లేదు. పునాది వేయాలంటే కూడా 1,00,000 రూపాయలు కావాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఏమంటే మేము ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించుకోవాలనుకున్నా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిమెంటు, ఇసుక ఉచితంగా సప్లై చేయాలి. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. వారితో పాటు ఇక్కడ ఈ టిట్కో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే ఫిబ్రవరి నెలలోగా వాళ్ళందరికీ కూడా ఇల్లు వారికి దఖలు పరచాలి. ఆ ఇళ్లలో వాళ్ళందరూ కూడా కాపురాలు చేసేటట్లు చూడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి దీనిపైన మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ నెలాఖరు వరకు కూడా లబ్ధిదారులందరినీ కూడా కలిసి సంతకాలు సేకరించి స్థానికంగా అధికారులకు ఇస్తాం. ఫిబ్రవరి 6వ తేదీ నాడు 26 జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ముందు కూడా భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపడతాం. అప్పటికి కూడా ఈ ప్రభుత్వం దిగి రాకపోతే ఫిబ్రవరి 22వ తేదీ నాడు విజయవాడ నగరంలో మహాధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. 26 జిల్లాల నుండి కూడా వేలాది మంది లబ్ధిదారులను సమీకరించి ఈ మహాధర్నా జయప్రదం చేయడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటా ఉన్నాం. ఇవాళ ఇది ఒక సిగ్గులేని ప్రభుత్వం, ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వం. ఇది సాక్షాత్తు పార్లమెంట్లోనే చెప్పారు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం గత 3 ఏళ్ల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో పేదవాళ్ళకు కట్టిన ఇళ్ళు 5 మాత్రమే. ఫిబ్రవరి 11వ తేదీన జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్లలో గూడూరు డివిజన్లలో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా పోలీసులు పనిచేయాలని 7వ అదనపు జిల్లా జడ్జి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో జడ్జి పోలీస్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో డివిజన్లోని పోలీస్ అధికారులతో 7వ అదనపు జిల్లా జడ్జి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం లోక్ అదాలత్లలో కేసుల పరిష్కారంపై సమావేశాన్ని నిర్వహించారు. స్టేషన్ల వారీగా పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు జడ్జి అడిగి తెలుసుకున్నారు. రాజీ ఆగు కేసుల కక్షిదారులకు అవగాహన కల్పించి ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని పోలీస్ అధికారులను జడ్జి ఆదేశించారు. అదాలత్ నెక్స్ట్ ఈ ఫిబ్రవరి 11వ తారీఖు జరిగే మెగా అదాలత్కి కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటారు, రాజీ చేయదగ్గ కేసులు. ఆ కేసుల్లో కొంతమంది ఫాల్స్ ప్రిస్టేజ్కి పోయి కేసు రాజీ పడదగ్గ కేసు కూడా వాస్తవంగా వాళ్ళు చిన్న బంధువర్గం కూడా ఉండదు వాళ్ళకి. ఆ కేసుని సంవత్సరాలు ఇయర్స్ టుగెదర్ కోర్టుకు తిరుగుతూ వారికి టైం వేస్ట్ చేసుకుంటారు. కోర్టు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్, మనీ వేస్ట్. ఈ రెండు లేకుండా ఉండాలంటే మీరు అభివృద్ధి పదంలో పోవాలి, కానీ మీరు ప్రిస్టేజ్గా పోయి చిన్న దానికి టైం దగ్గర కోర్టు దగ్గర పోయి ఉదయం సాయం దాకా కోర్టులో వెయిట్ చేస్తే మీకు ఎంత టైం వేస్ట్. ఆ టైంని మీరు దేశానికి అభివృద్ధికో, మీ పిల్లల డెవలప్మెంట్ కోసమో, మీ వ్యవసాయానికో, మీ బిజినెస్ కోసమో మీరు వెచ్చిస్తే గ్యారంటీ సొసైటీకి ఉపయోగపడదు. నాట్ ఓన్లీ ఫర్ యూ. మనం చేసే ప్రతి పని సొసైటీకి ఉపయోగపడుతుంది అనుకోవాలా. చిన్న రైతు ఒక 50 బస్తాలు పండించాడు కొన్ని పేడి, ఆయన ఒకటి తింటాడా? దట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ సొసైటీ. అట్లనే ఒక ఇండస్ట్రీ ఉంది, ఒక ప్రొడక్షన్ జరిగింది, దట్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ సొసైటీ. అట్లానే మీరు ఎప్పుడు కోర్టుల దగ్గర కూర్చొని ఉదయం సాయం దగ్గర కూర్చుంటే కోర్టుకు పోతే మీకు తెలిసి ఒక సామెత ఉంటుంది, గెలిచిన వ్యక్తి ఓడిపోయిన వ్యక్తి కోర్టులో ఏడుస్తాడు, గెలిచిన వ్యక్తి ఇంటికి వచ్చి ఏడుస్తాడంట. ఇద్దరికి టైం వేస్తే తిరిగి మనకు టైం న్యాయం జరగాలంటే కొంచెం టైం పట్టింది. ఇంకా అవతల వ్యక్తి కూడా అదే స్టేజ్ ఉంటే కోర్టులు టైం వేస్ట్ చేయకుండా నిజమైన బాధితులకు న్యాయం జరగాలి కోర్టుల ద్వారా. అంతేగాని చిన్న పాన్స్ స్టేజ్కి పోయి భార్య భర్త కేసులు ఉంటాయి. ఇప్పుడే నేను చూశాను, చిన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇద్దరికి మనస్పర్ధలు, అదేమంటే మాకు డైవర్స్ కావాలి. అట్లాంటి చిన్న కేసులు మీరు రాజీతో పెద్ద మనసులు చేసుకొని పెద్ద మనుషులు చెప్పేది కానీ ఇంకా ఎవరైనా పెద్ద మనుషుల ద్వారా అవ్వాలి ఎక్కువ. రాజీ చేసే ఉద్యోగం పోలీసులు కాదు, కానీ
మా ప్రయత్నం చేస్తున్నాం. మీరు చేసుకోండి బాబు, టైం వేస్ట్ చేసుకోవద్దని. ఆ మెగా అవకాశాలను ఉపయోగించుకొని మీరందరూ ఈ మనస్పర్ధలు పోగొట్టుకొని కొంచెం రాజీ పడి కేసులు పెండించి కూడా తగ్గించుకోవాల్సిందిగా మా తరపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోరుచున్నాం మేము. నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది. గత 3 నెలలుగా స్థానిక వైసీపీ నాయకుడు గ్రామ సర్పంచ్ భర్త అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో గ్రామస్తులు అక్రమ మైనింగ్ ను అడ్డుకొని 2 సార్లు జేసీబీని ట్రాక్టర్లను పట్టించినప్పటికీ మైనింగ్ దందా ఆగలేదు. గత 3 నెలలుగా కొండను తవ్వి గ్రావెల్ను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని చెబుతున్నారు గ్రామస్తులు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ముస్లిం మండలం రమణక్కపేట గ్రామం అండి. నా పేరు రంగు శ్రీనివాసరావు. మా గ్రామంలో గత 3 నెలల నుంచి ఇంజాలం చెరువు గట్టని చెప్పి సర్వే నెంబర్ 266 అని చెప్పి రెవెన్యూ వారు చెప్తున్నారు. ఆ సర్వే నెంబరు కొండగట్టు ప్రాంతంలో గత 3 నెలలుగా అక్రమ మైనింగ్ జరుగుతుంది. ఈ అక్రమ మైనింగ్ అనేది ఈ మైనింగ్ ఇక్కడి నుంచి బయట వేరే ప్రాంతాలకి తరలించి అధికార పార్టీ వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. దీని వెనకాల అధికార పార్టీ హస్తం ఉంది. లేటెస్ట్గా 3 రోజుల క్రితం కూడా ఒక జేసీబీ 3 ట్రాక్టర్లు మేము పట్టుకున్నా సరే అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోపోగా ఫోన్ చేసిన వారిపై ఎదురుదాడి దిగడం జరుగుతుంది. ఈ భయభ్రాంతులకి మేము ఏం చేయాలో పాలుపోగా మా ప్రాణం మీదకి వచ్చేలాగుంది. వాళ్ళు మమ్మల్ని చంపుతానని కూడా బెదిరిస్తున్నారు. మమ్మల్ని మాకు రక్షణగా కూడా కల్పించాలని పోలీసు వారిని అధికారులని మేము ఇచ్చేస్తున్నాం. ఈ అక్రమ మైనింగ్ అనేది గత 3 నెలల నుంచి జరుగుతుంది. 3 నెలల క్రితం ఒక జేసీబీ 6 ట్రాక్టర్లు పట్టించాము. కానీ ఒక జేసీబీ 5 ట్రాక్టర్ల వరకే ఫైన్ వేశారు. ఒక ట్రాక్టర్ మాత్రం అధికార పార్టీ నాయకుడిది, రమణక్కపేట సర్పంచ్ది అయి ఉంది కాబట్టి ఆ ట్రాక్టర్ని సీజ్ చేయలేదు. మేము రెవెన్యూ వారిని పోలీసు వారు ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు స్పందనలు ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. రెవెన్యూ వారిని అడిగితే మేము ఆల్రెడీ పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, మాకు సంబంధం లేదని వారు చెప్తున్నారు. కానీ ఇప్పుడు వరకు దాన్ని ఎటువంటి యాక్షన్ తీసుకెళ్ళలేదు. నిన్న 4:30 ఆ ప్రాంతంలో మరి అదే గట్టు వేరే చోట మళ్ళీ ప్రొక్లైన్తో తోమి ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తుండగా మేము అడ్డుకున్నాము గ్రామస్తులను కలిపి. కానీ ట్రాక్టర్లు పరారని ప్రొక్లైన్ మాత్రం మేము అడ్డుకొని రెవెన్యూ వారికి పోలీసు వారికి సమాచారం ఇచ్చాము. కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఫారెస్ట్ వారు వచ్చారు. కానీ పోలీసు వారు, ఫారెస్ట్ వారు, రెవెన్యూ వారు దీన్ని ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ అక్రమ మైనింగ్ గురించి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి మా గ్రామానికి ప్రభుత్వం ఆదాయం గండి కొట్టుకోకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది విశాఖ బీచ్ పరిశుభ్రతకు పలు సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయి. సామాజిక బాధ్యతతో ముందడుగు వేసి ప్రజల్లో పర్యాటక ప్రాంతాల పరిశుభ్రతపై చైతన్యం తీసుకొస్తున్నారు. నగరంలో బ్యాంక్ అధికారులు, సిబ్బంది బీచ్ క్లీనింగ్ పనులను చేపట్టి శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు పాల్గొన్నారు. బీచ్ పరిశుభ్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అంటే స్వచ్ఛత పక్వాడాలో భాగంగా భారత ప్రభుత్వాన్ని ఆదేశాలను అనుసరించి, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి కూడా, అలాగే మా కార్పొరేట్ ఆఫీస్ నుంచి కూడా వచ్చిన ఆదేశాలను అనుసరించి 16 జనవరి నుంచి 31 జనవరి వరకు స్వచ్ఛతా పక్వాడాలో భాగంగా మేము క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమంలో అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా కార్పొరేట్ ఆఫీస్ ఆదేశాలను అనుసరించి చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఉదయం విశాఖపట్నం ఆర్కే బ్రిడ్జ్కి ఆపోజిట్గా ఉన్న
చాలా ఏరియాల్లో మేము పూర్తిగా క్లీన్ చేయడం, అలాగే అందరికీ కూడా ఎందువల్ల మనం ఏంటంటే క్లీన్గా ఉండడం, శానిటేషన్ గురించి, అలాగే యూటిలైజేషన్, సోప్స్ యూటిలైజేషను, అలాగే మనం ఎంత స్వచ్ఛంగా ఉంటే మన గాలి, నీరు, వాతావరణం అన్నింటినీ కూడా స్వచ్ఛంగా ఉంచాలి అనే కారణంతో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం 2016 నుంచి మొదలెట్టిన దగ్గర నుంచి రెగ్యులర్గా ప్రతి 3 నెలలకి, అలాగే ప్రతి 6 నెలలకి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈ కార్యక్రమాలని చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో భాగంగా మేము అందరం కూడా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని సందర్భంగా మేము ఏంటంటే అలాగే సింగిల్ యూసేజ్ ఆఫ్ బ్యాగ్స్, ఏంటంటే పాలిథిన్ బ్యాగ్స్ని అవాయిడ్ చేయడం అనే ఉద్దేశంతో కూడా మేము ఈరోజు గన్నీ బ్యాగ్స్ని, కాటన్ బ్యాగ్స్ని రీయూజబుల్ బ్యాగ్స్గా ఉపయోగించడం కోసం అవన్నిటిని కూడా మొత్తం విశాఖపట్నంలో మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విశాఖపట్నం లోకల్ 16 బ్రాంచ్ల నుంచి రమారవి 100 మంది పైగా మా ఉద్యోగస్తులంతా కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన మున్సిపల్ కమిషనర్ గారు ఆయన ఎంతో సహృదయంతో మేము పిలవంగానే అంగీకరించి మాకు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు చేయడం కోసం, ఫ్లాగ్ ఆఫ్ చేయడం కోసం కూడా ఆయన విచ్చేసి మాకు ఈ కార్యక్రమాన్ని మరింత మేము ఎంతో ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చాలా సహృదయంతో అంగీకరించి ఆయన అనుమతి ఇవ్వడం జరిగింది. ఆయన స్వహస్తాలతో మొట్టమొదటిసారిగా మేము ఈ బ్యాగ్స్ను కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది సార్. ఇది ఖచ్చితంగా మేము కంటిన్యూ చేస్తాము. అలాగే ఈ అవేర్నెస్ అనేది నాట్ ఓన్లీ కేవలం ఒక చిన్న భాగంగా కాకుండా ప్రతిరోజు బ్రాంచీల్లో కూడా మేము అన్ని బ్రాంచీల్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశాము. మొత్తం విశాఖపట్నం రీజన్కి సంబంధించి 3 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా ఈ 16 రోజుల పాటు జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మేము స్కూళ్ళు, కాలేజీల్లో కూడా రకరకాల కార్యక్రమాలని చేయడం జరుగుతోంది. శానిటైజేషన్ మీద వాళ్ళకి, అలాగే స్కూళ్ళల్లో కూడా పిల్లలందరికీ కూడా మన శానిటేషన్ కిట్స్ ఇవ్వటము, అలాగే సోప్స్ ఇవ్వటము, అలాగే హ్యాండ్ వాషింగ్ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ని, అవేర్నెస్ని క్రియేట్ చేయడము, ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మేము ఈ 15 రోజుల పాటు రకరకాల ఏరియాల్లో, అంటే స్కూళ్ళల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాల్లో కండక్ట్ చేసుకుంటూ ముందర తీసుకెళ్తా ఉన్నాం సార్. ఈ సందర్భంగా మాకు అనుమతి ఇచ్చి, నా పేరు యాక్చువల్లీ నేను కోటేశ్వరరావు అండి. నేను బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ హెడ్. ఇక్కడ మా బ్రాంచ్ తరఫున దగ్గర రమారమి 6,500 కోట్ల వ్యాపారం కూడా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అధికారులు. హన్మకొండలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో వరుస దొంగతనాలు. హాస్టల్లో చోరీ చేసి పారిపోతుండగా వ్యవసాయ బావిలో జారిపడ్డ దొంగ. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో దారుణం. మైనారిటీ తీరని ఓ బాలికకు మాయ చేసి తాళి కట్టిన శ్రీకాంత్ అనే యువకుడు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో మరో వివాదం. గర్భాలయ అభిషేకాలను టికెట్లు లేకుండా చేయిస్తామని ధర్మకర్తల మండలి సభ్యురాలి ఆడియో లీక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.